అందువల్ల ఏఐ రెవల్యూషన్లో కూడా ఏఐకి సంబంధించినటువంటి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఆల్రెడీ పెట్టేస్తున్నారు. వాటి యొక్క ఫలితాలు అప్పుడప్పుడు మనకి యాంథ్రోపిక్ క్లాడ్ ఏఐ, లేకపోతే పర్ప్లెక్సిటీ ఏఐ, వివో 3, ఫ్లో, ఇట్లా రకరకాల పేర్లతో మన ముందుకు వస్తూ ఉంది. కానీ వీటన్నిటి యొక్క విశ్వరూపమే క్వాంటమ్ ఎరా. సో హిస్టారిక్ బిగినింగ్. సో ఏపీ సీఎం గారు ఇటువంటి ముందు చూపుతో ఎక్కువ వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సో తెలంగాణలో ఐటీ రెవల్యూషన్, పర్టికులర్గా హైదరాబాద్ ఐటీ రెవల్యూషన్ తీసుకురావడంలో ప్రస్తుత ఏపీ సీఎం యొక్క పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే ఒక 4 పరిణామాలు చెప్తాను ఆ రోజు జరిగినటువంటి. 2000 సంవత్సరంలో Y2K ప్రాబ్లం అని ఒకటి వచ్చిందండి. ఈ Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి 99 తర్వాత 2000 అని యాక్చువల్గా 99 రాసేవాళ్ళం. 98, 99, ఒక 90 నుంచి మనకి ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయితే 90 నుంచి 99 దాకా నెంబర్స్ వేసుకుంటూ వచ్చాం, 2 నెంబర్లు. లాస్ట్కి వచ్చేసరికి 2 సున్నాలు వస్తాయి కదా, ఇది ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ పెద్దలకు ఎవరికి అర్థం కాలేదు. సో ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు బాగా గుర్తు, Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు నైట్ 12 గంటలప్పుడు మేము పంజాగుట్ట చౌరస్తాలో ఒక బిర్యానీ షాప్లో కూర్చొని ఉన్నాం అనమాట. ఒక పెద్ద హంగామా నడుస్తుంది పంజాగుట్టలో. సో ఆ శకాన్ని ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సీఎం పరిశీలనగా గమనిస్తూ ఉన్నాడు. ఓకే, ఇందులో ఏదో ఉంది, మనం ప్రయత్నిద్దామని చెప్పేసి కొన్ని పనులు చేశాడు. ఎలాంటి పనులు? ఫస్ట్ హైటెక్ సిటీని కట్టించారు. ఓన్లీ బిల్డింగ్లు అయితే రెడీ అయినాయి. ఆ రోజుల్లో బెంగళూరు ఐటీ హబ్గా చాలా పెద్ద ఎత్తునగా ఉండేది. దాన్ని హైదరాబాద్ తీసుకురావాలంటే హైప్ కావాలి. హైప్ లేని మనం ఏది వినం కదా. ఇప్పుడు మీరు ఏ హైప్ ఉంది కాబట్టి మొత్తం అన్నీ వదిలేసి ఏ చదువుతాను అంటున్నారు. అట్లాంటి హైప్ వస్తే కానీ మన తెలుగు వాళ్ళు కానీ ప్రపంచం కానీ మన వైపు చూడదని చెప్పేసి బిల్ క్లింటన్ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే తీసుకొచ్చారో ఆయన్ని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క భౌగోళిక ముఖ చిత్రంలో హైదరాబాద్ ఎక్కడ ఉంది అని అందరూ ఒకసారి చూశారు. తదనంతరం జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వచ్చేసి హైదరాబాద్లో స్టార్ట్ అవడం. సో ఆ రోజుకి ప్రపంచంలో బయట మైక్రోసాఫ్ట్కి ఫస్ట్ ఆఫీస్ అనమాట అది. సో అది హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ ముఖ చిత్రం మారింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు మీ అందరికీ తెలిసినాయి. తర్వాత ఇది పెద్ద వ్యవస్థగా రూపొందడం చెందింది. ఈరోజు 4-5 లక్షల మంది ఎంప్లాయీస్కి, 10 లక్షల మంది ఎంప్లాయీస్కి, అదేవిధంగా ఇండైరెక్ట్గా తెలంగాణ ఎకానమీకి ఇది ఎంతో దోహదపడినటువంటి అంశం.